కనుక ఎవడు కూడా ఈ ప్రపంచంలో ఇంకొకటికి కావలసిన పని చేసి పెట్టండి ఎవడు జీవించడానికి మానవుడి భూమి మీద వీల్లేదు. తెలియక అనుకుంటాం ఎవడు ఉద్యోగం వాడు చేసుకుంటున్నాం, ఎవడు వ్యాపారం వాడు చేసుకుంటున్నాం, ఒకటితో మనకి సంబంధం ఉంది. మనం ఉద్యోగం చేసినా వ్యాపారం చేసినా ఇంకోటి పనికొచ్చే పని చేస్తున్నాం కానీ మనకు పనికొచ్చే పని చేయటం లేదు. ఏ వృత్తి అయినా సరే మీరు తీసుకోండి. People think that they are doing their own job or their own business. They are not concerned with others. It's foolish. They are not doing their own job, but they are doing a job which is useful to others. Whether it is business or an employment, or a clerical post or manual labor, anything. If something is useful to others, then he is allowed to live on this earth. Let it be salary or let it be profit, whatever it may be. ఇది మనకి తెలియాలి. ఈ ధర్మం తెలిసినప్పుడు ఎవరైనా పొద్దుడి సాయంత్రం దాకా నున్నగా నా గడ్డను నేను చేసుకుని, నా స్నానం నేను చేసి, నా తల నేను దువ్వుకుని, నా ఒళ్ళు నేను రుద్దుకుని, నా బూట్లు నేను పాలిష్ చేసుకుని 10 to 5 ఇవి చేస్తే జీతం ఎవరైనా ఇస్తాడా? అంటే నా ఉద్యోగం నేను చేస్తున్నా అంటాం. హౌ ఫూలిష్ ఇట్ ఈస్ టు థింక్ దట్ ఐఎమ్ డూయింగ్ మై ఓన్ వర్క్, మై ఓన్ జాబ్. ఇట్స్ నాట్ మై ఓన్. ఇఫ్ ఐ పాలిష్ మై బూట్స్ ఫ్రమ్ మార్నింగ్ 10 till evening 5, is there anyone who fills my belly or pays me for it? So we have to understand, we have to do others' work, not our work. Some people do it complainingly, some people do it smilingly. Then those who do it smiling, they live smiling. Those who do it weeping, they live weeping. That's all. కనుక కంప్లైంట్ చేస్తూ ఉద్యోగం కానీ వృత్తి కానీ చేసుకున్నటువంటి వాడు అంటే కొందరు ఏడుస్తూ బతుకుతారు, కొందరు నవ్వుతూ బతుకుతారు. నవ్వుతూ బతికినవాడి నవ్వు దక్కుతుంది, సంతోషం బతికినవాడి సంతోషం దక్కుతుంది. నరజన్మలో ఇవన్నీ ప్రకృతి పెట్టి ఉంచింది. దిస్ ఈస్ ది మిస్టిక్ లాంగ్వేజ్ ఆఫ్ నేచర్. నేచర్ మేక్స్ us అండర్స్టాండ్ త్రూ పిక్యులర్ సైన్స్ అండ్ సింబల్స్. ఇవి తెలుసుకుని పెద్దలైనటువంటి వాళ్ళు ఇలా జీవించడానికి, అంటే మీ కాలనీలో ఉన్నటువంటి 10 మంది ఎలా జీవిస్తున్నారో కుటుంబాలు, ఇలా జీవించడానికి ప్రయత్నం చేసి కొంత నెగ్గి కొంత నెగ్గక అవకాశం ఉండి లేక ఉన్నటువంటి వాళ్ళు బయట చాలా మంది ఉన్నారు. అందుకని నాకు మీ మధ్యన ఉండటంలో చాలా సంతోషం కలిగిందని చెప్తాను. ఇలాంటి వాతావరణం ఎక్కడెక్కడైతే ఇలాంటి కాలనీస్ లాంటివి ఉన్నాయో వాళ్ళు ఉండటానికి రెసిడెన్స్ అక్కడే ఉంటుంది, ఆఫీస్కి అక్కడే ఉంటుంది, అన్నిటికీ ఏర్పాట్లు ఒక చోటనే ఉంటాయి. పెద్ద దూరాలు ఉండవు ఎక్కువ. అంటే కాలహరణ ఉండదు, టైం వేస్ట్ ఉండదు. ఎవరికి ఇది అవకాశం తెలిసిన వాడికి, సద్వినియోగం చేసుకునే వాడికి, ఆ తేడా తెలియని వాడికి ఏం తేడా తెలియదు. సదవకాశం అనేటువంటి తెలిసిన వాడికి చాలా సదవకాశం. లేకపోతే మీరు చేసుకుంటున్నటువంటి ఈ పరమ పవిత్రమైనటువంటి యజ్ఞం, మరి ఈ దృష్టి లేకపోతే ఒక కాలనీలో ఉండి కూడాను చేసుకోనటువంటి వాళ్ళు ఉన్నారు కొన్ని చోట్లలో. అందుకని నేను ఇన్ని కారణాల చేత నేను చాలా సంతోషం కలిగిందని చెప్పాను. మొట్టమొదటి నేను హృదయపూర్వకంగా కోరేది ఏమిటంటే ఈ వాతావరణం మీకు 10 కాలాల పాటు ఇలాగే నడుస్తూ ఇంకా వర్ధిల్లుగాక అని చెప్పి కోరుతూ ఉన్నాను. రెండవది, మనం భక్తి యోగము అనే దాని గురించి చెప్పుకుందామని నిన్న అనుకున్నాం. ఈ రోజున ఆ విషయాన్ని గురించి చెప్పుకుందాం. డివోషన్ అంటారు. వాట్ ఈజ్ డివోషన్? నారదుడు భక్తి యోగాన్ని పరమ ప్రేమ అని చెప్పాడు. నారదుడు ఎక్స్ప్లెయిన్ చేస్తూ అథాతో భక్తిం వ్యాఖ్యాస్యామ సా త్వస్మిన్ పరమ ప్రేమ రూప అమృత స్వరూప చ అన్నాడు. కనుక వాట్ ఈజ్ డివోషన్? హీ సెడ్ ఇట్ ఈజ్ లవ్. వాట్ ఈజ్ లవ్? There is 2 types of love. What we normally call love and which is not actually love. And what can be really called love by masters. To discriminate, Narada calls it supreme love, Parama Prema. Prema కాకుండా పరమ ప్రేమ అనేటువంటి పేరు పెట్టి చెప్పాడు. To distinguish between what we wrongly call love and what is really love in the eyes of the masters like Narada and Vyasa,
నారద సేస్ ఇట్ ఈస్ సుప్రీం లవ్. ప్రేమకు పరమ ప్రేమకు ఉన్నటువంటి భేదం చెప్పడం కోసం అని చెప్పి పరమ ప్రేమ రూపం చెప్పాడు. అమృత స్వరూపాచ అంటే ఏమిటి? అక్షయ స్వరూపమైనటువంటిది, తరుగనటువంటిది. ఏ లవ్ విచ్ నెవర్ డిక్రీజెస్ డే బై డే. సో when we have love towards each other, after 10 days if we are better in our love and understanding each other, after 10 years if we are better, after 20 years if we are still better, then we can call it love. చూసారా? ప్రేమ ఉండి అల్లుడు గారి ఇంటికి వచ్చారు. ఎంతో ప్రేమగా పిండి వంటలు అవన్నీ చేసి పెట్టారు. చేతి నిండా నెయ్యి పోసారు, ఉన్నంతలో పెరుగు, గడ్డ పెరుగు పోశారు. వస్తే 2 రోజులైంది, 3 రోజులైంది, వారం రోజులైంది, అల్లుడు గారు వెళ్ళటం లేదు. మెల్లిగా పెరుగు పలసబడి చల్లవుతుంది. పని పాట లేదు, సోంబేరి గడికి పిల్లనిచ్చాం. ఇది ఎలావు కాదు. మొట్టమొదటి ఎందుకు వేసాం? ఇది గడ్డ పెరుగును నెయ్యిని మన పిల్లని తిన్నగా చూడటానికి వేసాం. మనకు మోటివ్ ఉన్నది కనుక ఇట్ ఈస్ బిజినెస్ అండ్ నాట్ లవ్. నారదుడు చక్కగా మెర్సిలెస్ గా అనలైజ్ చేశాడు. వెన్ వీ గో టు ది డైమండ్ మార్కెట్ or gold market to purchase jewelry, we are invited. Come on sir, sit down. This is ice cream. This is cool drink. Have your breakfast. Can we call it love? It is called commercialism. కనుక ఇది అంతే అల్లుడు గారికి మనం పెట్టింది కూడా భోజనం. అలా కాకుండా అల్లుడు గారికి భోజనం పెడితే, అల్లుడు గారికి కాకుండా ఎవరికి వచ్చినా అలాగే భోజనం పెట్టుండేవాళ్ళం. అల్లుడు కాబట్టి పెట్టేటువంటి భోజనం 4 రోజులు 7 రోజులకి అయిపోతుంది. కనుక ప్రేమ వేరు, పరమ ప్రేమ వేరు అనేటువంటి దానికి అర్థం అది. ఐ లవ్ యూ బికాస్ యు ఆర్ మై సన్ ఆర్ బ్రదర్ ఆర్ ఫాదర్ ఆర్ వైఫ్ ఆర్ హస్బెండ్. దట్ ఈస్ నాట్ లవ్. Because I love you too much because you are my son. My son, you understand me and behave according to what I say. That is what we expect. When we are so selfish, how can it be called love? When I expect my son to obey me, I call it love. Is it love? It is trying to possess a fellow. What is the result? The son disobeys and we have to weep. So, the result of what we call love is weeping, disappointment, broken-heartedness and jealousy. అది లవ్ అవుతుందా? విషం కక్కుతుందా ప్రేమ? ఎప్పుడున్నా నిజంగా కొడుకు మీద ప్రేమ ఉండి ఇంత ప్రేమతో పెంచాను, పెద్దవాడిని చేశాను, వాడు నా చెప్పిన మాట వింటం లేదు, ఏం చేస్తున్నాడంటే భార్య మాట వింటున్నాడు అని అదో లక్షణాన్ని ఏడిచే తల్లిదండ్రులు లేరు. ఇన్నాళ్ల నుంచి వాడు చదువు చెప్పించింది ఎందుకు? అది గమనించాలి. ది ఫాదర్ ఎడ్యుకేట్స్ ది చైల్డ్ అండ్ వాంట్స్ వెరీ మచ్ దట్ ది సన్ బికమ్స్ an IAS officer. He expects that he should go in a car and meet his friends and he should live in a big palatial building that is owned by his son. Can we call it love? So Narada analyzes all these cases. He gives a merciless psychoanalysis of all these cases. And he says, this is all commercialism. Don't speak too much and don't call it love. If you want to call it love, let us call the real love by the name supreme love. So let this be love to you, let there be a supreme love
after entering which you have no reason to repent or feel sorry for anyone. పరమ ప్రేమ అమృత స్వరూపము అనగా తరుగనటువంటిది. పరమ ప్రేమ స్వరూపంలో ప్రవేశించినటువంటి వాడు నిరంతర ఆనందమునందు ఉండటమే గాని దుఃఖపట్టం అనేది అన్నడం ఉండదు. ఎవడి కోసం? ఎందుకోసమని? ఒకరి యందు ప్రేమగా ఉండటం అని ఉండదు వాళ్ళకి. వాళ్ళు ప్రేమగా ఉంటామని ఉంటే వాళ్ళ ప్రేమ యందు మిగిలిన వాళ్ళు జీవిస్తారు. మామూలుగా ప్రపంచంలో మనం చూసేటువంటి ప్రేమకి వారి యందు ప్రేమ, వీరి యందు ప్రేమ, ఈ వస్తువునందు ప్రేమ, దాని యందు అపేక్ష, ఒక ఆబ్జెక్ట్ ఉంటే గాని ప్రేమ నిలవదు. జనరలీ స్పీకింగ్, వాట్ వీ కాల్ లవ్ needs an object to which our love is to be tagged. Love towards what? We question. Love towards wife or husband or child or brother. Love for what? For money, for house, for property, for beauty, for opportunity. Love for goodness. No, అది కుదరదు. నారదుడు చెప్పినటువంటిది, వ్యాసుడు చెప్పినటువంటిది, దాంట్లో ఉన్నటువంటి ప్రేమలో ఏముంటుందంటే, ది పీపుల్ హూ నో సుప్రీం లవ్ అండ్ ఇట్స్ టేస్ట్, దే హ్యావ్ నో ఆబ్జెక్ట్ ఫర్ లవ్, బట్ లవ్ బికమ్స్ దేర్ ఎన్లైటన్మెంట్ అండ్ నేచర్. దే ఆర్ లైక్ ది బల్బ్స్ దట్ రేడియేట్ లైట్. దే రేడియేట్ లవ్, లవ్ నాట్ ఫర్ ఎనీ వన్, బట్ ఇన్ దేర్ లవ్ పీపుల్ లివ్ జస్ట్ యాజ్ వి రీడ్ బుక్స్ ఇన్ ది లైట్. ఆబ్జెక్ట్ ఉండదు వాళ్ళ లవ్కి. ఫలానా వాడి ఏడల ప్రేమ అని ఉండదు. వాళ్ళ హృదయంలో ప్రేమ ఉంటుంది. ఆ ప్రేమలో వాళ్ళ దగ్గరికి వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడాను, మన లైట్ దగ్గరికి వెళ్ళినటువంటి వాళ్ళు ఎలా అయితే పుస్తకం చదువుకోవచ్చో వాళ్ళ ప్రేమలో జీవిస్తారు. ఇది నారదుడు చెప్పినటువంటి భక్తి లేక పరమ ప్రేమ స్వరూపం. దీనిని నారదుడు సాధన చేయటానికి పూర్వజన్మ యందు అతను ఏ విధంగా సాధన చేశాడో భాగవతంలో చెప్పాడు. దాన్ని గురించి 4 ముక్కలు వెళ్ళి చెప్పుకుంటాం. Narada gives us his biography in the beginning of Mahabhagavata, and he tells us how he was trained by his instructors and masters into the wisdom of divine love. ఇతడు పూర్వజన్మమునందు ఒక పేదరాలైనటువంటి దాసీకి పుత్రుడుగా ఉంటుంది. ఆ దాసి ఆమెకి ఇంకెవరు లేరు, చాలా బీదది. వీడొక్కడే, వీడి కోసమే బతుకుతూ ఉన్నది. వీడు కొడుకు, ఆవిడ కొడుకు, వీడు 5-6 ఏళ్లవాడు. ఈ కుర్రవాడు ఉంటూ ఉంటే ఎక్కడో పని చేసుకు బతుకుతుంది, వంట అది చేసుకుని. ఎందుకు చేస్తుంది వంట అంటే తన పొట్ట పోసుకునేందుకు కాదు. తన పొట్ట పోసుకుందాం అనే దృష్టి లేనే లేదు ఆవిడికి. వీడి కోసం. ఈ కుర్రవాడు బతికి బట్టగట్టాలి, పెద్దవాడు కావాలి. వీడు ఏదన్నా ఒక ఇంటి వాడైతే బాగుంటుంది, సమర్థుడైతే బాగుంటుంది. సో దేర్ వాస్ ఏ పూర్ లేడీ who had a son 6 years old. Narada in his previous birth, that's son. And she was living by doing some menial services in the house of some rich people. She had no incentive to live at all except this boy. She wanted that this boy be a great man. He should grow up. He should come up. That is her joy. She had no other joy. She had no other incentive to live for herself. It was immaterial if she died or lived. She had no other idea at all. All her concentration was this boy. So she was working somewhere daily from morning to evening, irrespective of her health. She was unhealthy. She was working. పొద్దు నుంచి సాయంత్రం దాకా చాకరీ చేసి, ఆ పని చేసిన తర్వాత సాయంత్రం ఇంటికి వెళుతూ ఉంటే వాళ్ళు ఏదో తినటానికి ఇంత మెచ్చితే ఇస్తే అది పట్టుకొచ్చి తినేది కాదు. వీడు నిద్రపోతూ ఉండేవాడు అప్పటికి, ఈ కుర్రవాడు.
వీడిని నిద్ర లేపి, ఒరే నాయనా నీకోసం కదరా నేను జీవించి ఉన్నది, నాకు ఇంకేమున్నది బ్రతుకులో, ఏం కావాలి, అదేదో పట్టుకొచ్చాను తిను అని ఇచ్చి వాడికి పెట్టి వాడు తిని ఆ తెచ్చిన పాలు కాసిన తాగితే తను సంతోషిస్తూ ఉండేది. అది ఆవిడ చేసినటువంటిది. ఎవ్రీ డే అట్ ది ఎండ్ ఆఫ్ ది డే, ఆఫ్టర్ లాంగ్ ప్రొలాంగ్డ్ సర్వీస్, they used to give her something to eat and something to drink, some milk and something to take home, and she took it home. She had no interest to enjoy any taste. By the time she returned home, the boy was already sleeping. He was hungry and he was weak, and she woke him up every day and said, "My boy, it is only for you I am living. I brought something for you to eat and for you to drink." With great affection she gave it to him, and when he was enjoying the eating and drinking, she was enjoying the scene. That was how life was going on to them. ఈ మోస్తరుగా ఉంటూ ఉండగా వాళ్ళ ఇంటికి మహానుభావులైనటువంటి పరమ గురువులు కొంతమంది వచ్చారు. వచ్చి ఇక్కడ చాతుర్మాస్య దీక్ష మేము చేసుకుంటాం మీ ఇంటి దగ్గర ఉండి అన్నారు. అంటే చాతుర్మాస్య దీక్ష అంటే వర్షాకాలంలో 4 మాసాలు ఒక చోట ఉండి అక్కడి నుంచి కదలకుండా అక్కడ ఎవరెవరైతే పెద్దలు, ఆస్తిక్య జనులు, ఇట్లా మీబోటి బుద్ధిమంతులైనటువంటి వారు ఉన్నారో వాళ్ళందరికీ ఏదో ఒక సద్విషయం చెబుతూనే ఉండటం అన్నమాట. స్నాన సంధ్యాధ్యానుష్ఠానాల కాలం కాక మిగిలిన కాలం అంతా సద్వినియోగం చేసి వాళ్ళకి ఏం కావాలో అది చెబుతూ పరమోపదేశం చేస్తూ ఉంటాన్ని చాతుర్మాస్య దీక్ష అని వెనకటి రోజుల్లో చెప్పేవారు. వాళ్ళ ఇంట్లో దిగారు. ఆ డబ్బు గల వాళ్ళ ఇంట్లో దిగి, మీరు మా ఇంట్లో దిగి మా గృహం పావనం చేయండి, చరితార్థం చేయండి అని వాళ్ళు అడిగారు. సో దేర్ వాజ్ అన్ అకేషన్ when a group of masters of wisdom came to the house of that rich man where this lady was working, and then they decided to stay there for 4 months as it was customary according to the request of the householder, and they began teaching good things, and they wanted a boy assistant for them. This boy was asked to attend them what they wanted. వీళ్ళు వచ్చినటువంటి వాళ్ళకి కొంచెం అటు ఇటు పరిగెత్తి కేకేస్తే బజార్కి వెళ్ళి రావటానికి దీనికి ఏం కావాలి తెచ్చుకునేందుకు అని ఈ కుర్రాడిని అప్పచెప్పారు. ఈ కుర్రాడిని అప్పచెప్తే వాళ్ళు మొదటి రోజున ఈ కుర్రవాడు అక్కడ ఉన్న సంగతి మర్చిపోయాను. వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే రాత్రి 10 అయింది, 11 అయింది, 12 అయింది, 1 గంట అయిపోయింది. వాళ్ళేదో దైవాన్ని గురించినటువంటి విషయాలు మాట్లాడుకుంటూ దాంట్లో నిమగ్నం అయిపోయి ఉన్నారు. భక్తిలో పరిపూర్ణ స్వరూపులైనటువంటి వారు వారంతా కూడా. సో దే వర్ జస్ట్ టాకింగ్ అండ్ డిస్కసింగ్ అబౌట్ గాడ్ అండ్ ఇమర్స్డ్ ఇన్ గాడ్ కాన్షియస్నెస్. They forgot about the boy who was waiting outside at the door to attend them. It was night 11, 12, 1, 1:30 and 2. Suddenly they looked. They saw the boy standing there. The 5 years boy. They were stunned to see. పొరపాటున అర్ధరాత్రి అయిపోయిన తర్వాత 1 గంటన్నరకి ఆ ద్వారబంధం ఒక చూస్తే అక్కడే నుంచుని ఉన్నాడు. సాయంత్రం వాళ్ళు పంపిస్తే నుంచున్నవాడు ఆ నుంచుని అక్కడి నుంచి కదలలేదు. ఏమంటే, ఒరే నాయన నువ్వు ఇంటికెళ్ళి పడుకో అంటే పడుకునే రకమే, కానీ ఇక్కడ ఉండి వీళ్ళకి ఏం కావాలో చూడనప్పుడు అక్కడే ఉంచుంటాడు వాడు. వాడికి వచ్చిన ట్రైనింగ్ ఎలాంటిది, వాడి పూర్వజన్మ సుకృతం అట్లాంటిది. సో ది బాయ్ స్టూడ్ దేర్, నాట్ ఆన్ ది బర్నింగ్ డెక్ బట్ అట్ ది గేట్వే బిట్వీన్ హెవెన్ అండ్ ఎర్త్, బిట్వీన్ మోక్ష అండ్ బంధ. అతను నుంచుని ఉన్నాడు. They were stunned to see him at that age. What a wonderful type of obedience. Obedience is not possible unless there is devotion, because false obedience leads to something dangerous. కపటమైనటువంటి విధేయత అనేటువంటిది అది
ఇట్ లీడ్స్ టు రెవల్యూషన్. ఉండి 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 తల్లకిందులుగా చేసి పారేస్తుంది. సో ఇట్ ఈస్ నాట్ obedience, but it was devotion. Devotion causing obedience. They saw in the boy, which was not possible for a boy of that age. 5 ఏళ్ల వాడికి డివోషన్ ఏమిటండి? ఏమిటి తెలుస్తుంది వాడికి? సాయంత్రం అంటే పిల్లకాయలు నలుగురు ఆడుకుంటూ ఉంటే పోదామని అనిపించదు వాడికి, అనిపించలేదు. పిలిచి అడిగారు, ఎవరైనా నువ్వు పిల్లలతో ఆడుకుంటాను వెళ్ళలేదా అంటే వెళ్ళలేదు. వాట్ బాయ్, యూ స్టాండ్ హియర్ from evening till now, don't you feel like playing with other boys? They asked. He said, no sir. Then they asked, what interested you? He said, your discussions, sir. అది పూర్వజన్మ సంస్కారం, ఒకరి సొమ్ము కాదు, భగవద్ అనుగ్రహం. అది అంతకంటే ఒకటి నచ్చటం నచ్చకపోవటం అనేటువంటిది అది భగవంతుడు సూటిగా మనకి ఇచ్చేది, కానీ మనం నచ్చించుకోలేము మంచి విషయం కావాలంటే. అది ఎవరైనా అయినా నువ్వు ఇంతసేపు నుంచి ఎందుకు ఇక్కడ నుంచి ఏం చేస్తున్నావు, నీకేమిటి ఆకర్షించింది, నీకేమిటి సంతోషంగా ఉంది అంటే ఉసూరుమంటూ ఏడుస్తూ నుంచోలేదు వాడు, చాలా సంతోషంగా నుంచున్నాడు. 2000 రూపాయలు జీతం ఇచ్చి ఈ గేట్ దగ్గర నుంచోండి అన్నా కానీ ఎట్లా నుంచుంటాడు? ఏ దిక్కుమాలింది సాయంత్రం దాకా నుంచోవాలట అన్నట్టుగా నుంచుంటాడు. అలా నుంచోలేడు. నుంచుంటే వాళ్ళు మీరు ఇందాక నుంచి మాట్లాడుకుంటున్నటువంటి విషయాలు నాకు నుంచున్నట్టు తెలియదండి, నేను ఊరికే వాటిలలో మీరు మళ్ళీ జ్ఞాపకం చేస్తే నేను నుంచున్నానని నాకు గుర్తొచ్చింది అన్నాడు. సో ఐ నెవర్ రిమెంబర్ దట్ ఐ వాజ్ స్టాండింగ్ హియర్ ఫర్ సచ్ ఎ లాంగ్ టైమ్. I am engrossed, carried away by the discussions you made all the time. You are talking and talking about one thing which never vexes me because it is God. And then now you ask me, are you not vexed? Now you ask me, you are standing, are you not tired? I come to remember once again that I am standing only because you suggested it to me. ఆ స్థితిలోకి వచ్చాడు. Then they said to themselves, sometimes we feel that we are great masters, but many times we do mistakes. Because it is our aristocracy that made us forget this fellow until late in the night. మనం పరమ గురువులు అనుకుంటే అయిపోయింది పడతాడు. మనం చాలా అపచారం చేసాము. కుర్రవాడి ఎరాల వీడిని ఇంతసేపు నుంచోబెట్టి మనం మాట్లాడుకుంటాం ఏమిటి? వాడి వయస్సు ఎంత, మన వయస్సు ఎంత? వాడి వయస్సులో మనకంత సంస్కారం ఉన్నదా? ప్రతి వాళ్ళ మనం ఆలోచించుకోవాల్సింది. అట్ దట్ ఏజ్ were we having the type of behavior the fellow is having now? So let us be a bit careful once again. Let us remember that we too commit mistakes, and let us be careful not to commit as many mistakes as we do. ఈ కుర్రవాడి ఏడలు మనం జాగ్రత్తగా ఉందాం అని అప్పుడు పిలిచి కుర్రవాడితో అన్నారు, ఒరే నాయనా, ఇంతటి అత్యద్భుతమైన ఆశ్చర్యకరమైన సంస్కారం నీకు భగవద్దత్తంగా అనుగ్రహంగా వచ్చింది, రమ్మంటే వస్తుందా? చదువు వేసి రుద్దినా అక్కడ పొద్దున్న సాయంత్రం దగ్గర కాన్వెంట్ దగ్గర రుద్దుతారు, అంతకుముందు పొద్దున్న ఇంటి దగ్గర ట్యూషన్ మాస్టర్ రుద్దుతాడు, సాయంత్రం ఇంటి దగ్గర ప్రైవేట్ మాస్టర్ రుద్దుతాడు, రాత్రి ఇంటి దగ్గర పేరెంట్స్ రుద్దుతారు. ఏం చేత? ఫర్ ది బీస్ట్లీ ఐడియా ఆఫ్ అవర్ చైల్డ్ కమింగ్ క్లాస్ ఫస్ట్. మన కుర్రాడు క్లాస్ ఫస్ట్ రావాలనేటువంటి జంతుతత్వం మన దగ్గర ఉంటుంది. అంటే చిన్న పిల్లల క్లాస్ దగ్గర నుంచి కూడా మనకి కుర్రాడు క్లాస్ ఫస్ట్ రావాలట అనేటువంటి ఐడియాతో విషం పోసి పెంచుతూ చదివిస్తూ ఉంటే వచ్చేది చదివేనా? ఇఫ్ అవర్ ఫెలో గెట్స్ క్లాస్ ఫస్ట్, వాట్ షుడ్ అదర్ ఫెలోస్ గెట్? So is it not a beastly instinct to wish that our boy should get your class first? కనుక పశుత్వాన్ని విద్య అనే పేరుతో అది రంగరించి పిల్లలకి మనం పెడుతూ ఉంటే వాళ్ళకి వచ్చేది ఏంటి? అప్పటి నుంచి పశుత్వం వస్తుంది.
సో వీ షుడ్ నో వేర్ వీఆర్ రాంగ్, మెర్సిలెస్లీ వీ షుడ్ రెక్టిఫై అవర్ సెల్స్. వాడు చిన్నతనం మాట రానప్పటి నుంచి కూడా క్లాస్ ఫస్ట్ రావాలి, మా అబ్బాయి క్లాస్ ఫస్ట్ రావాలి అంటూ ఉంటారు. క్లాస్ ఫస్ట్ రావాలని కాదు, మా అబ్బాయికి బాగా చదువు రావాలి, బాగా వృద్ధిలోకి రావాలని కోరుకోవాలి, కానీ క్లాస్ ఫస్ట్ రావాలని కాదు కోరుకోవాల్సింది. క్లాస్ ఫస్ట్ రావాలని కోరుకున్నటువంటి పేరెంట్స్ యొక్క పిల్లలు ఎలా ఉంటారు? కార్నివోరస్ గా ఉంటారు, ఉల్ఫ్స్ లే ఉంటారు, ఒకరినొకడు తినేసే వాళ్ళుగా తయారవుతారు. మన భారతదేశంలో ఇదివరకు అలాంటి వాళ్ళు లేరు, ఇప్పటికి 140 మంది వచ్చారు, కానీ 60. వాట్ యోగా ఈజ్ చూసుకోవాలి. వాట్ పర్సెంటేజ్ ఆఫ్ ఇండియన్స్ నో వాట్ యోగా ఈజ్, వాట్ పర్సెంటేజ్ ఆఫ్ వెస్టర్న్స్ నో వాట్ యోగా ఈజ్ చూసుకోవాలి. కనుక ఆ కుర్రవాడిని, నారదుడు అనేటువంటి కుర్రవాడిని చూసినప్పుడు వాళ్ళు ఈ సంస్కారమే చాలా ఆశ్చర్యమైనటువంటి సంస్కారం అని, మనం వీడికి చేయగలిగింది ఏమైనా ఉందా అని అప్పుడు ఆలోచించారు. దోస్ మాస్టర్స్ ఆఫ్ విజ్డమ్, దే saw the boy and they felt wonderful and they thought if they could help the boy in any way. అప్పుడు చెప్పారు, ఒరే ఒక మంత్రం ఇస్తాను చేసుకుంటావురా నాయన. కుర్రవాడిని చేసుకుంటాను. దే సెడ్, ఐ విల్ గివ్ యూ వన్ మంత్రం, డూ యూ మెడిటేట్? ఎస్. ఏమిటి ఆ మంత్రం అంటే, మీ వంక చూస్తూ ఉంటే మిమ్మల్ని చూడటం, మీ ఆకారం చూడటం, మీ పేరు తెలియటం ఇవి బాగానే ఉంది, కానీ మీ రూపంలో ఉన్నటువంటి భగవంతుడు సర్వాంతర్యామిని చూడటం, ధ్యానం చేయటం. మీ వంక చూస్తే మిమ్మల్ని చూడటం కాకుండా మీ రూపంలో ఉన్నటువంటి భగవంతుడిని సర్వాంతర్యామిని చూడటం. వ్యక్తులే కాదు, వస్తువుల వంక, ఈ వస్తువు వంక చూస్తే ఈ వస్తువు రూపంలో ఉన్నటువంటి సర్వాంతర్యామి అయినటువంటి భగవంతుని గుర్తుంచుకుని ఆ దృష్టిలో ఈ వస్తువు చూడటం. సో ది ఫస్ట్ మంత్రం దే గేవ్ హిమ్ ఈజ్, లుక్ అట్ ది అదర్ పర్సన్, అండర్స్టాండ్ దట్ God exists in the form of the other person, in the name of the other person, in the shape of the other person. ఇది మొదటి మంత్రం వాళ్ళు ఇచ్చింది. నాట్ ఓన్లీ పర్సన్స్ బట్ ఆల్సో థింగ్స్. సపోజ్ దేర్ ఈస్ దిస్ మైక్, ఇట్ ఈస్ కాల్డ్ మైక్. మైక్ వాజ్ ఓన్లీ ఎ నేమ్, ఇట్ ఈస్ నాట్ ది ఆబ్జెక్ట్. వాట్ ఈస్ దేర్? దేర్ ఈస్ సమ్ మెటల్. మెటల్ ఈజ్ ఎ నేమ్, ఇట్ ఈస్ నాట్ ఎన్ ఆబ్జెక్ట్. What is there? There are some molecules. Molecules is a name, it's not an object. There are some atoms. Atom is a name, it's not an object. There are counterparts of atoms. There is energy in it, and there is consciousness in it. So, if you mentally analyze the existence of the mic here, it is nothing but the omnipresence of energy and consciousness. Same thing here, energy and consciousness. Same thing there, same thing there, same thing there. And then we find only one thing in two counterparts. That is energy and consciousness. Shakti, Shivudu, Shakti, Shivudu, Shivudu, Shakti. ఇట్లాగా దీని సర్వాంతర్యామిత్వం తప్ప ఇంకేమీ లేదు ఎక్కడ చూసినా. ఈ సర్వాంతర్యామిత్వం ధ్యానం చేస్తూ అది మరవకుండా దాంట్లో ఈ వ్యక్తుల్ని, ఈ వస్తువుల్ని చూడటం అనేది మొదటి మంత్రం ఇచ్చారు. సో యూ లుక్ అట్ ది గాడ్ who exists in all these forms and then look at these people and these objects. This is called the first mantra. దీన్ని ఏమన్నారు? గాడ్ యాజ్ పర్వేషన్. దీన్నే విష్ణు మంత్రము అని అన్నారు. విష్ణు అంటే సర్వవ్యాపి. భగవంతుడు సర్వవ్యాపిగా ధ్యానం చేసేటువంటి ఒక మంత్రం ఇస్తున్నాను. సర్వవ్యాపి అనేటువంటి దానికి సంస్కృతంలో విష్ణువు అని అంటారు. విష్ణు మంత్రం ఈ రకంగా ధ్యానం చేయంటే ఊరికే విష్ణురు విష్ణురు విష్ణువు అంటే చాలదు, ఈ చెప్పిన భావనతో కలిపి చేయాలి. ఈ భావనతో కలిపి చేసినప్పుడు విష్ణు అనే పేరు చెప్పకపోయినా పర్వాలేదు. ఈ భావన లేనప్పుడు విష్ణు అనే పేరు చెప్పినా ఒకటే, రామయ్య అనే పేరు చెప్పినా ఒకటి, ఏ పేరు చెప్పినా, మైక్ అనే పేరు చెప్పినా ఏదైనా ఒకటే. ఇది చెప్పి
ఇది ఎన్నాళ్లలో మరిచిపోకుండా ఉండేటట్లుగా సాధిస్తావో చూడరా అబ్బాయి అన్నారు. అంటే ఎవరి వంక చూస్తూ ఉన్నా సరే అక్కడ ఉన్నటువంటి భగవానుణ్ణి చూచి, వాడి రూపంలో ఉన్నటువంటి వ్యక్తిని చూచి, వ్యక్తి రూపంలో ఉన్న భగవానుణ్ణి చూచి వీడితోనూ వాడితోనూ కూడా వ్యవహరించగలగట. సో